హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. పైసా ఖర్చు లేకుండా 300 వ్యాధులను తరిమి కొట్టే ఆకు జీవితంలో లేకుండా చేస్తుంది. లామియేసి కుటుంబానికి చెందిన తులసి శాస్త్రీయ నామం ఒసిమం బాసిలికం. తులసిని ఇంగ్లీష్లో బాసిల్ అని పిలుస్తారు. తులసిలో దాదాపుగా 32 రకాల జాతులు ఉన్నాయి. అలాగే 300 వ్యాధులను తరిమి కొట్టే శక్తి కూడా ఉంది. తులసిని మూలికలలో రాణి అని పిలుస్తారు. తులసిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ప్రతి ఇంటిలో దాదాపుగా తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్క లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదేమో. ప్రతిరోజు మనం తులసిని పూజిస్తూ ఉంటాం. అలాగే తులసిలో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మనలో కొంతమందికి మాత్రమే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసు. దీనిలో కొన్ని ప్రయోజనాలు మాత్రమే తెలుసు. దీనిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, విటమిన్ ఏ, సి, కే, మాంగనీస్, కాల్షియం, ఇనుము, రాగి, మెగ్నీషియం, ఒమేగా 3 కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి సహాయపడతాయి. తులసిని హిందువులు పూజిస్తారు. భారతదేశంలో ముఖ్యంగా 3 రకాల తులసులు ప్రాచుర్యం పొందాయి. కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, రామ తులసి. తులసిని 5000 సంవత్సరాల నుండి అనేక వ్యాధులలో ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో ఎక్కువగా తులసిని వాడుతూ ఉంటారు. మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉంటే కాస్త దగ్గు అనిపిస్తే 2 తులసాకులు నమలమని చెబుతూ ఉంటారు. అది మనం తరచుగా వింటూ ఉంటాం. ప్రతిరోజు 3 నుంచి 4 తులసాకులు నమిలితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. కొంతమంది తులసి తినడానికి ఇష్టపడరు. అలాంటి వారు వాటర్లో తులసి ఆకులను వేసి ఆ నీటిని తాగినా తులసిలో ఉన్న ప్రయోజనాలన్నీ అందుతాయి. ఇప్పుడు తులసి ఆకుల గురించి వివరంగా తెలుసుకుంటే తులసి వాడని వారు కూడా తప్పనిసరిగా వాడటం అలవాటు చేసుకుంటారు. తులసి ఆకులు ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా దమనంలో రక్తం గట్టకట్టడాన్ని నివారిస్తుంది. రక్తపోటు మరియు అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారికి తులసి చాలా బాగా సహాయపడుతుంది. గుండెకు సంబంధించిన సమస్యలు లేకుండా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. గొంతు నొప్పి మరియు వివిధ రకాల శ్వాసకోశ వ్యాధులకు సహజ సిద్ధమైన ఔషధం అని చెప్పవచ్చు. చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీటిలో 6 నుంచి 8 ఆకులు వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. ఆ ఆకులను కూడా నమిలియచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా తాగటం చాలా మంచిది. చలి విపరీతంగా ఉంటుంది. ఈ చలికాలంలో రొంప, దగ్గు, గొంతు నొప్పి వంటివి వెంటనే వచ్చేస్తుంటాయి. ఇలా రావటం ప్రారంభం అవగానే ఈ తులసి నీటిని తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది. కార్టిస్టాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఒత్తిడి గురవుతారు. అప్పుడు తులసి ఆ స్థాయిలను తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన రిలాక్స్గా ఉండేలా ప్రోత్సహిస్తుంది. శారీరక జీవక్రియ మరియు రసాయనిక ఒత్తిడి నుండి శరీరాన్ని కాపాడుతుంది. తులసిలో ఉండే యజనాల్ అనే సమ్మేళనం వివిధ రకాల క్యాన్సర్ల మీద పోరాటం చేస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు, గ్యాస్, కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ సమస్యలు ఉన్నప్పుడు భోజనం చేయడానికి ఒక అరగంట ముందు 5 తులసి ఆకులను నమిలితే ఆ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. డయాబెటీస్ ఉన్నవారికి కూడా తులసి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తులసిలో సోపోనిన్లు, ట్రైటోర్పెనన్స్ మరియు ఫ్లావనాయిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన హైపోగ్లైసెమిక్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. తులసి ఆకులు తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. తాజా తులసి ఆకులలో హైపోట్రోప్టిక్ ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో నిర్వీషీకరణ మరియు జీవక్రియ వ్యర్థాలను తొలగించడానికి సహాయపడతాయి. అందువలన తులసి కాలేయం దెబ్బతినకుండా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ప్రస్తుతం మారిన జీవనశైలి పరిస్థితులు కాకుండా, వయసుతో సంబంధం లేకుండా, ఆడమగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజు 4 లేదా 5 తులసి ఆకులను తింటే మంచి ప్రయోజనం కలుగుతుంది. తులసి ఆకుల్లో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు మీరు 4 నుంచి 5 తులసి ఆకులను తినటం అలవాటు చేసుకోండి. తులసి ఆకులు జుట్టు సంరక్షణలో కూడా సహాయపడతాయి. జుట్టు పోలికల్స్కు అవసరమైన పోషణను అందించి
జుట్టు రాలకుండా జుట్టు బలంగా ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. హైడ్రేట్ గుణాలు కూడా ఉండటం వలన తల మీద చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. చర్మం తేమగా ఉంటే చుండ్రు సమస్య అనే రాదు. పొడిగా ఉంటేనే ఆ సమస్య వస్తుంది. చుండ్రు సమస్యతో బాధపడేవారు తులసి ఆకుల పేస్టును జుట్టుకు పట్టించవచ్చు. లేదా కొబ్బరి నూనెలో తులసి ఆకులను వేసి బాగా మరిగించి వడగట్టి ఆ నూనెను కూడా రోజు రాసుకుంటూ ఉంటే చుండ్రు తొలగిపోతుంది. అంతేకాకుండా తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఉసిరి పొడిలో తులసి ఆకులను వేసి పేస్ట్గా చేసి తలకు పట్టించి 2 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ విధంగా వారంలో 2 నుంచి 3 సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక శక్తి ఉండాల్సిన అవసరం చాలా ఉంది. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గింది అంటే జలుబు, ఫ్లూ వంటివి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలంటే తులసి ఆకులతో నీటిని తీసుకోవాలి. అప్పుడు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తులసి ఆకులు నీటిలో వేసి మరిగించి నీటిని తయారు చేసుకోవాలి. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ మన దరికి చేరవు. తులసి ఆకులలో యూకలిప్టాల్ అనే సమ్మేళనం ఉండటం వలన వాపు, మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది. కీళ్లలో ద్రవాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది మరియు సహజమైన అనర్జిక్గా పనిచేసి కీళ్లలో వాపు, మంట తగ్గడానికి సహాయపడుతుంది. దమనంలో ఫలకం ఏర్పడటం వలన గుండెకి సంబంధించిన సమస్యలు వస్తాయి. తులసి ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాల్లో వ్యాకోచ సంకోచాలను బాగా జరిగేలా చేసి దమనంలో ఫలకం ఏర్పడకుండా చేస్తుంది. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఉండవు. నోటి దుర్వాసనకు కూడా తులసి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తులసిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి దుర్వాసన తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. 4 తులసి ఆకులు నమిలితే సరిపోతుంది. కంటి ఆరోగ్యానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కండ్ల కలక, కళ్ళల్లో చిరాకు వంటి సమస్యలు తగ్గిస్తుంది. అలాగే తలనొప్పి మరియు మైగ్రేన్ తలనొప్పి వంటి వాటికి పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో తులసిని ఉపయోగిస్తున్నారు. తులసిని ఏ రూపంలో తీసుకున్నా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. తులసిలోని పోషకాలు కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా ప్రోత్సహిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తులసిలో. పైసా ఖర్చు లేకుండా అని చెప్పాం కదా. పైసా ఖర్చు లేకుండా అని ఎందుకు అన్నామంటే ప్రతి ఇంటిలో తులసి చెట్టు అనేది ఉంటుంది. తులసి చెట్టు లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. కాబట్టి పైసా ఖర్చు లేకుండా 300 రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చు అని చెప్పాం. ఇటువంటి ఎన్నో ప్రయోజనాలు కలిగిన తులసి మొక్క ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. తులసిలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది కదా. అయితే మనలో చాలామందికి గర్భధారణ సమయంలో తులసి ఆకులను తీసుకోవచ్చా అనే సందేహం కూడా ఉంటుంది. తులసి ఆకులో ఎస్ట్రాగోల్ అని పిలువబడే సమ్మేళనం ఉంటుంది. ఇది గర్భాశయ సంకోచానికి కారణమవుతుంది. కాబట్టి గర్భధారణ సమయంలో కాస్త దూరంగా ఉంటేనే మంచిది. లేకపోతే కొన్ని సమస్యలకు కారణం అవుతుంది. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే వైద్యుని సంప్రదించి తీసుకోండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ కొట్టండి.